లివర్లో ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది, ప్రెగ్నెన్సీ డెవలప్ అవుతుంది. హౌ డస్ ఉమెన్ ఫీల్ ఇన్ దట్ టైమ్ అండ్ ఎట్లా అవేర్నెస్ ఉండాలి ఫస్ట్ వాళ్ళకి? యాక్చువల్లీ చెప్తే మన దేశంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఎవరికి ఓకే, నేను ఎప్పుడే చెప్తాను, నాకు నమ్మాలా ఏడవాలో అర్థం కాదు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అమ్మ, ట్యూబ్ లో ఉంది, ట్యూబ్ పగిలిపోయింది, బ్లీడింగ్ అంతా పొట్టలో ఉంది, మీకు పెయిన్ ఉంది, మీరు అడ్మిట్ అవ్వండి అని అంటే మా అమ్మ లేదు, మా అమ్మ వచ్చాక వస్తారంట. టేక్ 1 hour డాక్టర్, ఐఎమ్ ఓకే, ఐ వెయిట్ అంటారు. నువ్వు వెయిట్ చేస్తామమ్మా, కానీ నేను వెయిట్ చేయలేను కదా. బికాస్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ hour the blood is collecting inside the abdomen. There are days when we have removed 3.5 liters of blood collected just because of negligence. ఓకే. రప్చర్ అయిపోయింది అనుకోండి, అర్ధరాత్రి కూడా నొప్పి వచ్చింది, ఆమె వెళ్ళి లేపింది ఎవరినన్నా, కప్పటి నొప్పి వస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో ఒకటి వేసేసి, ఇప్పుడు అందరికి కామన్ గా దొరికిపోయింది కదా టాబ్లెట్, ఏది ఉన్నా వేసేయాలి, అర్జెంట్ గా ఆ టాబ్లెట్ వేసేసి నువ్వు పడుకో, పొద్దున్నే పోదా అంటారు. ఇంకేం పొద్దున్న మరి ఎలా మేము అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాదా? 2015లో ఒక మూవీ రిలీజ్ అయిందండి, నో మ్యాన్ బియాండ్ దిస్ పాయింట్ అని, చూసారా? నేను చూడండి 2015లో మేము రోజుకి 20 గంటలు చాకరీ చేస్తూ ఉన్నాం. అప్పుడు పెద్దగా సినిమాలు చూడలేదు. వర్జిన్ ప్రెగ్నెన్సీ, వర్జిన్ బర్త్స్ అంటారు అనమాట. దేర్ వాజ్ వన్ డాక్యుమెంటెడ్ ప్రెగ్నెన్సీ, నాట్ విత్ దట్ ఆల్సో ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ. అందరూ నార్మల్ డెలివరీస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఓవర్ సిజేరియన్. దెర్ ఇస్ ఎ ట్రెండ్ గెటింగ్ పాపులర్, వాటర్ బర్తింగ్. ఇప్పుడు ట్రెండ్ నార్మల్ డెలివరీ కాదు, సిజేరియన్. సిజేరియనే ఇప్పుడు ట్రెండ్. అలాగే నార్మల్ డెలివరీ ఏ కావాలనుకునేవారు ఉంటారు. ఆబ్స్టిట్యూషన్స్ కి అరుకులకి ఏది కాదు, అస్సలు కాదు. ఓకే, ఐ థాట్ డాక్టర్ డెసిషన్స్ మీద వెళ్ళిపోతారు చాలా మంది అని అనుకున్నాను. డాక్టర్ డెసిషన్ ని మార్చకపోతే చాలు. నార్మల్ డెలివరీ అనేది, వెజైనల్ డెలివరీ అనేది ఒక అద్భుతం. దాంట్లో నుంచి ఆ బ్యూటీని ఈ సమాజం తీసేసి, ఎలా మ్యామ్? ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి అది ఒక ట్రామాలో బతుకుతున్నారు. ఓకే, నేను చెప్పాను అది నిజంగానే ట్రామాని. ఈ రోజు ప్రెగ్నెన్సీ వస్తే ఐఎమ్ ఫియరింగ్ ద డే ఆఫ్ డెలివరీ అంటారు. ఎందుకు? నీకు చదువు అనేది, ఒక లోక జ్ఞానం అనేది పాజిటివ్గా ఆలోచించడానికి రావాలి. ఎంత హైయర్ ఎడ్యుకేషన్ అంత మూర్ఖులు కనిపిస్తున్నారు. దే ఆర్ లివింగ్ ఇన్ అ ఫాల్స్ వరల్డ్ విచ్ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ వరల్డ్.